మనం చూస్తున్నాము తెలంగాణలో 4 రోజులుగా ఐటీ దాడులు అనేవి టాలీవుడ్ ఇండస్ట్రీ మీద జరుగుతున్నాయి. సో ఈ రోజున పాదూరి శ్రీనివాస్ రెడ్డి గారు ఐటీ దాడులపై ప్రెస్ మీట్ పెట్టారు. అండ్ ఈ ఐటీ దాడులు అనేవి సామాన్య ప్రజలని చాలా అంటే చాలా దోచుకుంటున్నాయనే ఆ మాట మీద ఆ సిచ్యువేషన్ మీద శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు నిజంగా మాట్లాడదాం, అసలు శ్రీనివాస్ రెడ్డి గారు ఏ ఉద్దేశం మీద ఐటీ దాడులను, ఈ ఐటీని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో సార్ నాటి తెలుసుకున్నాం. సార్ నమస్కారం సార్. నమస్తే. అంటే ఇప్పుడు ఐటీ దాడులు అనేవి గేమ్ చేంజర్ సినిమా తర్వాత 500 కోట్ల కుంభకోణం జరిగిందని అంటున్నారు. నిజానికి అసలు దిల్ రాజు గారు ఏమైనా ఈ ఐటీ దాడులు జరగడానికి ముందు ఏమైనా కుంభకోణం చేశాడా? అదేనండి, ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధిగా పాడి కౌశిక్ రెడ్డి గారు బాధ్యత ఉన్న పదవిలో ఎమ్మెల్యేగా ఉండి, ప్లస్ ఆయన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన ఏదైతే దేర్ ఆర్ నో స్పెషల్ ప్రివిలేజెస్, ఈ కుర్చీలో ఉన్న రాళ్ళు ముఖ్యమంత్రి ఉన్న రోజులు ఉండవు హైక్ అన్నారు. అదే అందరికి తెలుసు. అయితే వారు ఏ స్టేట్మెంట్, ఇది 8 జనవరి నాడు గేమ్ చేంజర్ కి ఎప్పుడైతే మళ్ళీ అధిక ధరలు పెంచుతూ జీవో ఇచ్చారో, మళ్ళీ స్పెషల్ షోస్, ఎర్లీ మార్నింగ్ షోస్ వేసుకోవచ్చు అన్నారు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏమని? ముఖ్యమంత్రి గారు దిల్ రాజు గారిని అడ్డం పెట్టుకొని ఫిలిం ఇండస్ట్రీని బ్లాక్ మెయిల్ చేసి 500 కోట్లు వసూలు చేశారని దాన్ని ఎవరు ఖండించలే. ఇప్పుడు అదే ఒక పౌరునిగా అది చదివితే అర్థమయ్యేది ఏంది? నార్మల్ గా ఏమైతుంది, సరే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు వ్యక్తిగతంగానో, దిల్ రాజు గారు వారి ఒక చైర్మన్ ఆఫ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, లేకుంటే వారి సంస్థనో, లేకుంటే ఫిలిం ఇండస్ట్రీ నుంచో ఎవరు దీన్ని ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా విచిత్రంగా ఎవరు ఖండించలేదు. అయితే మాకు వచ్చిన డౌట్, నా క్లయింట్ కి వచ్చిన డౌట్ ఏంటంటే, ఇది ఏమన్నా ఉండొచ్చేమో అని. అంటే సరే నేనేం చేశాను, లీగల్ నోటీసు తయారు చేసి దీన్ని వీళ్ళకి నోటీసు సర్వ్ చేస్తూ ఈ 8 మందికి ప్లస్ ప్రభుత్వ భారతదేశ గవర్నమెంట్ దృష్టికి, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా, మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తూ ఇందులో 500 కోట్లు అని చెప్పారు. మీరు ఒక ప్రజాప్రతినిధి, ఆయన ఎవరో కాదు, ఎమ్మెల్యే, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే అదేమి చిన్న చిత్క పార్టీ కాదు, వాళ్ళు కూడా 10 సంవత్సరాలు రూల్ చేశారు ఈ రాష్ట్రాన్ని. ఇప్పుడు ఆయన అపోజిషన్ ఉండొచ్చు, కానీ ఆ స్టేట్మెంట్ ఎవరు ఖండించలేదు అని ఒక సుదీర్ఘమైన 10 పేజీల మేము లీగల్ నోటీస్ ఇచ్చాం, 57 పారాగ్రాఫుల తోటి. దాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లటం తోటి, అంటే ఎందుకు అంటే ఈ 500 కోట్లు స్కామ్ ఎక్కడి నుంచి జరిగింది అని విచారించాలి. అది ఎవరు విచారించగలుగుతారు అంటే ఓన్లీ ఐటీనే, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ అండ్ ఈడీ, ఈ 3 వాళ్ళకు కూడా మేము మెసేజ్ పెట్టాం ఈమెయిల్ ద్వారా, ప్లస్ కొరియర్ ద్వారా పంపించాం. దాని పరిణామమే ఈ ఐటీ రైట్స్ జరిగాయి. మా ఒక ఆలోచన విధానం అంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు, కానీ సినిమా ఇండస్ట్రీ 10 కాలాలు నడవాలి. పుష్ప 2 సినిమాకి 2300 కోట్లు వస్తే వాళ్ళు 1800 కోట్లు రిలీజ్ చేశారని ఐటీ దాడులలో వస్తున్న వార్త. దాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే వాళ్ళు తప్పుడు లెక్కలు ఇచ్చారనుకోవచ్చు. ఎట్లా ఫైనల్ గా? ఇప్పుడు ఒకవేళ తప్పుడు లెక్కలు ఇస్తే, ఉన్నది ఉన్నట్టు చూపిస్తే దాన్ని ఏమంటారు అంటే చీటింగ్ అంటారు. సో వాళ్ళ మీద రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే ఇదే ఐటీ వాళ్ళు కేసు బుక్ చేయాలి. చీటింగ్, కాన్స్పిరెన్సీ అని క్రిమినల్, అంటే అవేమో ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఐటీ ఎగ్గొట్టడము, ఏవియేషన్ ఆఫ్ టాక్సెస్, ఇవేమో పీనల్ కోడ్, మన చట్టము, ఇండియన్ పీనల్ కోడ్ ఇప్పుడు మారినాయి భారత్ చట్టాలు. అట్లా వీళ్ళ మీద ఈ చీటింగ్ ఎందుకంటే లేనిది ఉన్నట్టు చెప్పారు. అంటే ఇప్పుడు ఏంది, ఒక సగటు ప్రేక్షకుడు అరే దాని సినిమా బాగాలేదు కదా అని పోకపోయేటోడు, కానీ వాడిని కూడా ఇంట్లో నుండి లాక్కొచ్చిండ్రు, వాని జోబులో నుంచి డబ్బులు తీసిండ్రు. ఎందుకు అంటే అరే సినిమా బాగుందిరా 1800 కోట్లు, 2000 కోట్లు, 2500 కోట్లు అనగానే వాడు కూడా పాపం సప్పు చేసి తీసుకొచ్చి సినిమా చూసిండు. సో అది అంటే కన్జ్యూమర్ ని ఒక చీటింగ్ చేసి మీరు లేని లెక్కలు. ఇలా అసలైన వాడు పోలీసు వాడు మీ ఇంటికి రాగానే లేదు సార్ నేను తప్పు చేయలేదు సార్, నేను ఉట్టిగానే చెప్పిన సార్ అంటే, ఉట్టిగా చెప్పటం అనేది అంటే ఆడ ఫ్యాక్ట్గా చెప్పకపోవటాన్ని చీటింగ్ అంటారు. ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేయాలని, ఏది సగటు ప్రేక్షకుల దగ్గర. సో ఇట్ ఇస్ ఫిట్ కేస్ ఫర్ చీటింగ్ అండ్ కాన్స్పిరెన్సీ. అదొక కేసు అవుతుంది వాళ్ళ మీద, ఒకవేళ ఇదే కనుక వాళ్ళు ఈ లైన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ తీసుకుంటే. కానీ ఒక్కసారి కూడా ఒక ప్రొడ్యూసర్ ని పట్టుకున్నట్టు, ఒక డైరెక్టర్ ని పట్టుకున్నట్టు, ఇంత కుంభకోణం చేశారని వాళ్ళ అవినీతిని బయటపెట్టినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా అలాంటి జరిగేది ఉందా? ఏమైనా పట్టుకునేది ఏమైనా ఉందా సార్? అదేనండి, ఇప్పుడు నేను ప్రధానమంత్రి గారు కూడా ఒక పారాగ్రాఫ్ లో అదే రాశాను. మై కానే దేవుంగా అంటున్నారండి. సరే మీరు ఓకే, మీ మీద చిత్తశుద్ధి ఉన్నది, ఎందుకంటే మీకు ఫ్యామిలీ లేదు, మీరు దేశం కోసం పనిచేస్తున్నాం అని. బట్ వాట్ అబౌట్ అదర్ పీపుల్? వాళ్ళకైతే అవసరాలు ఉన్నాయి కదా.
పార్టీ నడపడానికో వాళ్ళ కుటుంబాలు నడపడానికి అవసరం ఉంది. సరే, మీకు తెలవకుండా కూడా మీ పార్టీలను ఇంకా మీ బ్యూరోక్రాట్స్ ఏమన్నా చేస్తున్నారా? ఈ ఐటీ దాడులు అవుతున్నాయి, మీరు అన్నట్టు ఐటీ దాడులు అవుతున్నాయి. దాని తర్వాత ప్రెస్ మీట్లు పెట్టట్లేదు. అది యాక్చువల్ గా కన్వెన్షన్. ఒక వ్యక్తిని పట్టుకోగానే ఐటీ కాగానే వాళ్ళు ప్రెస్ మీట్ ఇచ్చి వాళ్ళు అది ఏంటంటారు పంచనామా రిపోర్టు అందరికి ఇస్తారు, ఎంత దొరికింది ఏంటిది అని చెప్పి తదుపరి ఏం చేయబోతున్నాం అని కూడా చెప్తారు. కేసు బుక్ అవుతుంది. ఎక్కడెక్కడ అఫెన్సెస్, ఏ యాక్ట్స్, ఐటీ యాక్ట్ లో చట్టాలు ఎక్కడ ఉల్లంఘన జరిగినా అవన్నీ చేసి ఆ సోర్స్ కూడా చేసి దాన్ని అన్ని సీజ్ చేస్తారు. కానీ ఇవి జరుగుతలేవు మీరు అన్నట్టు. ఎస్పెషల్లీ సినిమా ప్రముఖుల దగ్గరకు వచ్చేవారికి ఎందుకు జరుగుతలేవు అంటే అందరికి తెలుసు, వాళ్ళంతా ఫిలిం స్టార్స్ అది బికమ్ పొలిటికల్ క్యాంపెయినర్స్, లేకుంటే వాళ్ళే పార్టీలు పెడుతున్నారు. సో అది డేంజర్ టు డెమోక్రసీ. సరే, ఈ ప్రధానమంత్రి గారు వారి సిన్సియారిటీ చూపించుకోవడానికి ఈ దాడులు అయిపోయినాక తెలంగాణలో ఈ ఏదైతే టీమ్స్ ఉన్నారో వాళ్ళకి హెడ్ ఉంటారు. ఇన్వెస్టిగేషన్ ఎలా చేశాము, ఏంటిది, ఈ ఎంతమందిని జరిగింది, ఎంత పైసలు దొరికాయి, దీన్ని ఎలా క్లోజ్ చేస్తున్నాము అనేది వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ ఇస్తే ప్రజలకి ఈ వ్యవస్థల మీద నమ్మకం ఉంటది. అంతేగాని ఏదో ఇది కుక్క కరుస్తుంది కదా, కుక్క కరుస్తుంది అంటే అది కరవదు, దానికి భయం పోతుంది అంతే. అండ్ ఇంకొకటి ఫైనల్ గా ఏంటి తమాషాలు చేస్తున్నారా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు దిల్ రాజు గారు మాట్లాడుతున్నారు. అంటే అసలు ఏం కుంభకోణం జరిగిన కాడ ఇట్లా చేస్తున్నారు అంటున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్ మనం? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు చేసిన కామెంట్స్ ని మనం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఏదో తెలిసి తెలియకనో ఫ్రస్ట్రేషన్ మాట్లాడతారు. వాళ్ళ స్టేట్మెంట్ అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో వాస్తవాలు వారికి తెలుసు, ఐటీ ఆఫీసర్కి తెలుసు. సరే, మనం వెయిట్ చేద్దాం ప్రెస్ మీట్ పెట్టిన దానిక. కాబట్టి వారు ఏదో ఒక బయట ఇవ్వాలి కాబట్టి వాళ్ళు బయట ఇస్తున్నారు. నా ఒక్కని మీద కాదు, ఇండస్ట్రీ మీద జరుగుతున్నాయని ఇలాంటి ఏదో చెప్తున్నారు. సో అది వ్యక్తులు అంటేనే ఇండస్ట్రీ అంటేనే వ్యక్తులు, ఇండస్ట్రీ అంటేనే సమూహమైన గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ని మనం ఒక అసోసియేషన్, యూనియన్, ఇండస్ట్రీ అంటుంటాము. కాబట్టి దేర్ ఆర్ బ్లాక్ షిప్స్ ఆర్ దేర్, నాట్ ఓన్లీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ, ఎనీ ప్రొఫెషన్ దే ఆర్ దేర్. సో అలాంటి బ్లాక్ షిప్స్ తోటి చెడ్డ పేరు రావద్దు అనేది నేను కోరుకునేది. ఈ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులని, పెద్దలను కూడా కోరుకునేది ఏంటంటే మీరే ఎక్స్పోజ్ చేయండి. ఇంత దూరం శ్రీనివాసరెడ్డి ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, నా క్లయింట్ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు, నా ద్వారా ప్రధానమంత్రికి మీ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, ఒక పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం లేదు. ఈ అన్నిటిని కూడా ఏంది మా ఉద్దేశము, సగటు ప్రేక్షకుడు పాపం వాడు కాయ కష్టం చేసి 300 రూపాయలు కూలీ నాలి చేస్తే అందులోంచి సినిమాకు పోతుండు. కాబట్టి అతని కుటుంబాన్ని దోపిడీ చేయకుండా మా యొక్క పోరాటం, న్యాయ పోరాటము ఇటు జ్యుడిషియరీలో ఇటు ఎగ్జిక్యూటివ్ గా ప్రధానమంత్రి దృష్టికి ఇట్లా తీసుకురావటం. దాంట్లో ఎవరి మీద, వ్యక్తుల మీద, సంస్థల మీద, ఇండస్ట్రీ మీద మాకు ఎలాంటి కోపాలు లేవు. ఆల్ ఆర్ ఫ్రెండ్స్. ఈవెన్ ఐ నో లాట్ ఆఫ్ దేర్ బికాస్ ఐఎమ్ ఫ్రమ్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ, తెలంగాణ వాడిని. నేను బయట నుంచి వచ్చి వీళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తలేను. వాళ్ళు కూడా పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకోవాలి. నా దాంట్లో నియత ఉంటే ఓకే, మీరు ఏమేమి తప్పులు చేశారో సరే మీరు ఒప్పుకోకున్నా పర్లేదు, కానీ నెక్స్ట్ టైం అవి చేయకుండా ఈ కళామ తల్లిని బతికిస్తూ దీని మీద ఆధారపడే 1,20,00,000 కుటుంబాలని మీరు ఒక పెద్దలుగా వాళ్ళ టేక్ కేర్ చేయండి. ప్లస్ సగటు ప్రేక్షకుల నుంచి ఇంకా మేము పాన్ ఇండియా సినిమాలు ఇస్తున్నాము అది అనుకుంటా పెట్టుకోండి, రెన్యూమరేషన్ కూడా పెట్టుకోండి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నోనికి ఇప్పుడు కార్పొరేట్ లో ఉంటాయి రెన్యూమరేషన్, ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని, తర్వాత ఏజ్ ను బేస్ చేసుకొని, టాలెంట్ ని బేస్ చేసుకొని, క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని, ఎట్లయితే మీరు కాస్ట్ టు కంపెనీ అంటాము సిటీసీ ప్యాకేజెస్ అట్లా మీరు పెట్టుకోండి. ఉన్నోడు ఉంటాడు, నాకు లేదంటే 300 కోట్లే కావాలి, నాకు 500 కోట్లు అంటే వెళ్ళిపోతాడు, హాలీవుడ్కి వెళ్తాడు, ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు. వాడి సమస్య. ఒకరి గురించి మొత్తం ఇండస్ట్రీ ఎందుకు నాశనం పట్టిస్తారు? కాబట్టి డైరెక్టర్ కూడా చెప్పండి, మీరు ఏదో 20 లక్షలు 30 లక్షలు మీ కుటుంబం గడవటానికి, అంతేగాని వాళ్ళు ఫ్యాన్సీ కార్లు కొనుక్కొని అది కొనుక్కోవడం ఇవన్నీ డబ్బులు ఒక కామన్ మ్యాన్ నుంచి వచ్చే డబ్బులు. అవి ఏం వాళ్ళ తాతల ఆస్తులు సంపాదించి ఇంకోళ్ళకి ఇస్తున్నారు అంటే మనం కాదు. ఇది వ్యవస్థ అంతా ఎకనామీ అంటాం, సర్క్యులర్ ఎకనామీ అంటాం. ఎక్కడ సర్క్యులర్ ఎకనామీలో అల్టిమేట్ గా బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ లో ఉండేది పేదవాడే, అట్టడుగున ఉండే బీదవాడే. వాణి జోబులో నుంచి మీరు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుండ్రు అనేదే పాడి కౌశిక్ రెడ్డి గారు స్టేట్మెంట్. అందుకే మీరు 500 కోట్లు ఇచ్చారన్నారు. ఆ స్టేట్మెంట్ ని ఆధారం చేసుకుని మేము లీగల్ నోటీసు ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాము. దాని పరిణామం జరిగింది. సరే, మనం ఓపిక బట్టి వెయిట్ చేద్దాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.